వడదెబ్బ తగిలినప్పుడు ఓఆర్ఎస్ఎల్ తాగుతున్నారా? జాగ్రత్త. నమస్తే, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ అండ్ ఫిజిషియన్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. ఏం సార్, ఓఆర్ఎస్ఎల్ మనకు రొటీన్గా దొరికే కదా, టెట్రాప్యాక్స్ అన్ని చోట్ల ఉంటాయి కదా, మనకి డిహైడ్రేషన్ తగ్గేది కదా, అది మీరు జాగ్రత్త అని చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడే పొరపాటు పడతారు. ఓఆర్ఎస్ వేరు, ఓఆర్ఎస్ఎల్ లేదా ప్రోలైట్ లేదా ఓఆర్ఎస్ఎల్ దొరికే రకరకాల కాంపౌండ్స్ వేరు. ఓఆర్ఎస్ అంటే WHO సర్టిఫైడ్ ఓఆర్ఎస్ అని మాత్రమే. అది చిన్న ప్యాకెట్లు, అంటే మీకు గుర్తుపట్టని చెప్తున్నాను, చిన్న గ్రీన్ కలర్ ప్యాకెట్స్ ఉంటుంది కదా, చిన్న సాచెట్, ఆ ప్యాకెట్లో దొరికేది మాత్రమే ఓఆర్ఎస్. మిగిలిన టెట్రా ప్యాక్స్లో దొరికేదంతా అది ఓఆర్ఎస్ పేరుతో ఉంటున్న సొల్యూషన్, కానీ ఓఆర్ఎస్ కాదు. ఇన్ఫ్యాక్ట్ అది తాగినప్పుడు మనకి డీహైడ్రేషన్, అంటే మనకు లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు కానీ లేదా వడదెబ్బ తగ్గినప్పుడు కానీ అవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఎందుకు ఈ తేడా? మన ఓఆర్ఎస్ WHO సర్టిఫైడ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ ఓఆర్ఎస్లో మనం తాగినప్పుడు, వాటర్లో కలుపుకొని తాగినప్పుడు, అది కూడా సరైన పద్ధతిలో కలుపుకొని తాగాలి. అంటే ఒక శాచెట్ 1 లీటర్ వాటర్లో కలుపుకొని 24 గంటల లోపు తాగాలి. అలా తాగినప్పుడు అది మన బాడీలో ఉన్న బ్లడ్కి సరిసమానంగా ఉంటుంది. కాబట్టి మన బాడీలో ఉన్న ఆ వాటర్ లేనితనం లేదా డీహైడ్రేషన్ని సరిగ్గా కరెక్ట్ చేస్తుంది. అదే మనం ఓఆర్ఎస్ఎల్ అని పేరు పడే ఈ రకరకాల సొల్యూషన్స్ మనం తాగినప్పుడు దాంట్లో కాన్సన్ట్రేటెడ్ అన్నమాట, అంటే షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది, సరైన మోతాదులో సాల్ట్, షుగర్ ఉండదు. దానివల్ల అది తాగంగానే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి డిహైడ్రేషన్ తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. మన డిహైడ్రేషన్ అంటే ఏంటి? దప్పిక ఎక్కువ అవటము, నోరు ఎండిపోవటం కదా. మనం మరి నార్మల్ సొల్యూషన్ తాగినప్పుడు ఏమవ్వాలి, ఆ దప్పిక అంతా తగ్గాలి. కానీ ఇది మనం తాగిన తర్వాత ఇంకా తాగాలనిపిస్తుంది, అంటే డిహైడ్రేషన్ ఎక్కువైనట్టే కదా. సో దాంట్లో ఉండాల్సిన సమపాలాల్లో మనకి ఈ సాల్ట్ కానీ షుగర్ కానీ ఉండదు. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ తాగొద్దు. ఆ డిఫరెన్స్ మీరు గమనించండి. ప్యాకెట్ చూసేటప్పుడు అది WHO సర్టిఫైడ్ ఫార్ములా ప్రకారం ఉందా లేదా అనేది గమనించి తీసుకోండి. పొరపాటున ఈ సొల్యూషన్, ఈ ఓఆర్ఎస్ఎల్ కానీ లేదా రకరకాల ఈ బ్రాండ్ పేరుతో అమ్మబడేటటువంటి ఈ డీహైడ్రేషన్ లేదా ఫ్లేవర్డ్ సొల్యూషన్స్, యాపిల్ ఫ్లేవర్ డ్రింక్ అని రకరకాల ఫ్లేవర్స్తో డ్రింక్స్ వస్తున్నాయి కదా, అవి తాగితే మనం డీహైడ్రేషన్ ఇంకొంచెం పెంచుకొని బాగా సివియర్ డీహైడ్రేషన్లో హాస్పిటల్లోకి అడ్మిట్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. సో మీరు ఓఆర్ఎస్ కలుపుతున్నప్పుడు ఏ రకమైనటువంటి ఓఆర్ఎస్ కలుపుతున్నారు అనేది జాగ్రత్తగా చూసుకొని తాగండి. నమస్తే.